పాకిస్తాన్లోని బహవల్పూర్లో భారతదేశం నిర్వహించిన ఖచ్చితమైన వైమానిక దాడి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు గట్టి దెబ్బ తగిలింది. ఈ దాడిలో ఉగ్రవాది మసూద్ అజహర్కు చెందిన 10 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు మరణించారు. వీరిలో అతని అక్క మౌలానా కషఫ్ కుటుంబం, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ మనవరాళ్లు ఉన్నారు. జైష్కు చెందిన 4 ప్రధాన ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. జైషే మహమ్మద్ విడుదల చేసినటువంటి అధికారిక ప్రకటనలో దాడిలో మసూద్ అజహర్ కుటుంబం మొత్తం కూడా చనిపోయిందని అంగీకరించారు. అజహర్ నేను కూడా ఆ దాడిలో చనిపోయి ఉంటే బాగుండేది అని అన్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రకటన జైష్ యొక్క నిరాశకు మాత్రమే కాకుండా భారతదేశ సర్జికల్ వ్యూహం విజయాన్ని కూడా చూపిస్తోంది. జైషే మహమ్మద్ తరఫున విడుదల చేసిన ప్రకటనలో మరణించిన వారిలో మసూద్ అజహర్ అక్క, మౌలానా కషఫ్ కుటుంబం, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ మనవరాళ్లు ఉన్నారని తెలిపారు. మృతదేహాలను ఈ రోజే బహవల్పూర్లో ఖననం చేస్తారు. ఈ దాడి భారతదేశం ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా ఉగ్రవాద నాయకుల వ్యక్తిగత స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని సూచిస్తోంది. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆపరేషన్ పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరిక. ఇకపై ఏ ఉగ్రవాది కూడా సురక్షితంగా ఉండలేరు. భారతదేశం ఈ సాహసోపేత చర్య మసూద్ అజహర్ వెన్నెముకను విరిచింది. అంతేకాకుండా గట్టి సందేశాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రతీకారం మాటల్లో కాదు, సర్జికల్ వార్లో ఉంటుంది అనే సందేశాన్ని ఇచ్చింది. నిపుణులు ఇది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ఇకపై సహించబోమని భారతదేశం ఇచ్చిన వ్యూహాత్మక హెచ్చరిక అని భావిస్తున్నారు. అందులోనూ పాకిస్తాన్ ఆర్మీపై కాకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేయడంతో ప్రపంచ దేశాలు సైతం పాకిస్తాన్కు మద్దతిచ్చే పరిస్థితి లేకుండా పోయింది.